Hi everyone, welcome to our channel Chemistry SR. Those who are new here, myself Subbarayadu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about ideal solution. The chapter Solutions, 12th Chemistry, topic is ideal solution. Okay? ఏంటి ideal solutions? ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి? 2 మార్క్స్ ఒకసారి అడిగాడు కూడా పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్లో. సో తెలుసుకుందాం. మనకు ఏవైనా సొల్యూషన్ అంటే 2 or more కాంపోనెంట్స్ హోమోజీనియస్ మిక్చర్ ఇస్తే సొల్యూషన్ అంటాం. సాల్ట్ వాటర్లో వేయడం కావచ్చు, యూరియా వాటర్లో వేయడం కావచ్చు, లైక్ దట్. లేదా వాటర్ ఆల్కహాల్ మిక్స్ చేయడం కావచ్చు, బెంజిన్ క్లోరో బెంజిన్ మిక్స్ చేయడం కావచ్చు, క్లోరో బెంజిన్ బ్రోమో బెంజిన్ మిక్స్ చేయొచ్చు, ఏవో ఒకటి హోమోజీనియస్ మిక్చర్ ఇస్తే వాటిని సొల్యూషన్స్ అంటాం. మరి ఐడియల్ సొల్యూషన్స్ అని ఎప్పుడు అంటాం? which obey Raoult's law at all the concentration and temperature conditions. The solution which obey Raoult's law at all temperature and concentration. Different temperatures తీసుకో, Raoult's law ఫాలో కావాలి. డిఫరెంట్ క్వాంటిటీస్లో సొల్యూట్ యాడ్ చేయి, అంటే సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ వాల్యూస్ మెయింటైన్ చేయి, అప్పుడు కూడా Raoult's law ఫాలో కావాలి. ఏంటి Raoult's law ఫాలో కావడం? Raoult's law అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చదివాం. Relative lowering of vapor pressure of a solution is equal to mole fraction of solute for non-volatile solute. ఒక నాన్ వాలటైల్ కాంపోనెంట్ సాల్వెంట్లో వేసినప్పుడు అలాంటి సొల్యూషన్కి ఓకేనా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాడు. ఇది ఫాలో కావాలి. ఒకవేళ వాలటైల్ కాంపోనెంట్స్ అయితే the partial vapor pressure of a component, okay na, partial vapor pressure of a component, oka component యొక్క partial vapor pressure is directly proportional to mole fraction, is directly proportional to mole fraction అంటారు. ఇది volatile component, ఇవి Raoult's law. సో నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్నప్పుడు వాలటైల్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు సో వీటిని ఫాలో కావాలి ఆల్ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్ కండిషన్స్లో. ఓకేనా? ఫస్ట్ కాంపోనెంట్ తీసుకుంటే దాని మోల్ ఫ్రాక్షన్కి, సెకండ్ కాంపోనెంట్ తీసుకుంటే దాని మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ రిలేటెడ్గా ఉండాలి. ఈ లాను ఫాలో అయిపోతే ఆల్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్ కండిషన్స్లో దెన్ ద సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి ఐడియల్ సొల్యూషన్. ఓకే, గుడ్. మరి ఐడియల్ సొల్యూషన్స్ కండిషన్స్ ఏముంటాయి? ఒకటి తీసుకుందాం, ఒక సొల్యూషన్ ఒక వెజల్లో, ఇంకోటి తీసుకుందాం, రెండు మిక్సప్ చేద్దాం. 2 కాంపోనెంట్స్, ఇది ఒక లిక్విడ్, ఇది ఒక లిక్విడ్, రెండు మిక్సప్ చేస్తున్నాం. we get a solution. We can call it as ideal solution when delta H mix is equals to 0. అంటే 2 లిక్విడ్స్ మిక్స్ చేసినప్పుడు ఫామ్ అయిన సొల్యూషన్ని మనం ఐడియల్ సొల్యూషన్ అంటున్నామంటే అప్పుడు డెల్టా హెచ్ మిక్చర్ వాల్యూ 0 ఉండాలి. అంటే ఏంటి? డెల్టా హెచ్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఫర్ మిక్చర్ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటంటే ఆ రెండు లిక్విడ్స్ కలిపేసి సొల్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు హీట్ రిలీజ్ అవ్వకూడదు, హీట్ అబ్జార్బ్ చేసుకోకూడదు. సో ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే నో హీట్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్. ఓకేనా? నో హీట్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్, దెన్ సచ్ సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి ఐడియల్ సొల్యూషన్. అట్ ద సేమ్ టైమ్ అనదర్ కండిషన్ ఫర్ ఐడియల్ సొల్యూషన్ ఈజ్ డెల్టా వి మిక్చర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. 10 ml ఒక సొల్యూషన్ తీసుకున్నాం, ఒక లిక్విడ్ తీసుకున్నాం, 20 ml ఇంకో లిక్విడ్ తీసుకున్నాం, ఈ రెండింటిని మిక్సప్ చేసి సొల్యూషన్ ఫామ్ చేస్తున్నాం. 10 ఒకటి 20 ఒకటి వాల్యూమ్ మిక్సప్ చేస్తే ఎంత ఉండాలి? ఎగ్జాక్ట్లీ 30 ml ఉండాలి. ఎగ్జాక్ట్లీ 30 ml ఉందనుకో, నో 30.1 29.8 లైక్ దట్. 0.1 ml కూడా డిఫరెన్స్ ఉండకూడదు, ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండాలి. సమ్ చేస్తే టోటల్ వాల్యూమ్ ఎంత ఉండాలో అంతే ఉందనుకో, నథింగ్ బట్ we can say no change in volume అంట. వాల్యూమ్లో ఎలాంటి చేంజ్ లేదు అంట. నథింగ్ బట్ డెల్టా వి మిక్చర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. 10 ml కలిపావు, కలిపేసి ఎగ్జాక్ట్గా 20 ml ఉంటుంది. 10 ml 20 ml కలిపావు, టోటల్ 30 ఉండాలి, ఎగ్జాక్ట్లీ 30 ml ఉంటుంది. అప్పుడు ఐడియల్ సొల్యూషన్ అనొచ్చు. ఈ రెండు కండిషన్స్ ఫాలో అవుతాయి. అంటే 2 లిక్విడ్స్ మిక్సప్ చేసి సొల్యూషన్ ఫామ్ చేశాక no heat released, no heat absorbed. First thing,
నెక్స్ట్ వన్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకేనా, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఐడియల్ సొల్యూషన్స్ ది ఏబి ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఆర్ ద సేమ్ యాజ్ ఏఏ అండ్ బీబీ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్. ఏబి ఏంటి, ఏఏ బీబీ ఏంటి? ఏ అనేటువంటి ఒక సొల్యూషన్ ఒక లిక్విడ్ తీసుకున్నాం. ఏ అనే ఒక లిక్విడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం బెంజిన్ టొలినే తీసుకుందాం క్లారిటీ కోసం. బెంజిన్ ఇదే కదా బెంజిన్ అంటే, అండ్ టొలిన్. బెంజిన్ రింగ్ పైన ఒక CH3 ఉంటే మిథైల్ బెంజిన్ లేదా టొలిన్ అందాం. బెంజిన్ లిక్విడ్ తీసుకుందాం. ఒక బెంజిన్ మాలిక్యూల్కి ఇంకో బెంజిన్ మాలిక్యూల్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ను ఏఏ ఇంటరాక్షన్స్ అందాం. ఇంకో వెజల్లో ఎవరున్నారు మనకు? టొలిన్ ఉంది. టొలిన్ మాలిక్యూల్కి ఇంకో టొలిన్ మాలిక్యూల్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్ని బీబీ ఇంటరాక్షన్స్ అన్నాం. ఓకేనా, అంటే అది ఒక బి అనే లిక్విడ్, ఇది ఏ అనే లిక్విడ్. ఏ లిక్విడ్లో ఉన్న మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ ఏఏ ఇంటరాక్షన్స్, బి మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ బీబీ ఇంటరాక్షన్స్. రెండు కలిపేద్దాం, వి గెట్ ఎ సొల్యూషన్. ఇప్పుడు ఏమనొచ్చు? ఇంటరాక్షన్స్ ఏబి ఇంటరాక్షన్స్ అంటాం. ఈ ఇంటరాక్షన్స్ సేమ్ ఉండాలి. అంటే బెంజిన్ మాలిక్యూల్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్, టొలిన్ మాలిక్యూల్స్ మధ్య ఇంటరాక్షన్స్ ఎన్ని ఉన్నాయో రెండు కలిపేసిన తర్వాత బెంజిన్ మాలిక్యూల్కి టొలిన్ మాలిక్యూల్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడు అలాంటి సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్ అంటాం. ఇన్ ఐడియల్ సొల్యూషన్ ఏబి ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఆర్ సేమ్ యాజ్ ఏఏ అండ్ బీబీ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్. సొల్యూషన్లో ఉన్న మాలిక్యూల్ మధ్య ఇంటరాక్షన్స్ వాటి ఇండివిజువల్ లిక్విడ్గా ఉన్నప్పుడు మాలిక్యూల్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్కి సేమ్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే నో అట్రాక్షన్స్ నో రిపల్షన్స్. అట్రాక్షన్స్ ఉండకూడదు మాలిక్యూల్స్ మధ్యలో, రిపల్షన్స్ ఉండకూడదు. అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఇట్ మీన్స్ నో అట్రాక్షన్స్ అండ్ నో రిపల్షన్స్ అని చెప్పచ్చు. సరే, కండిషన్స్ ఏంటి? ఎప్పుడు ఐడియల్ సొల్యూషన్స్ ఇస్తాయి అంటే ఫస్ట్ వన్ చూడు, బోత్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్. నువ్వు తీసుకుంటున్న రెండు లిక్విడ్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సిమిలర్గా ఉండాలి. బెంజిన్ టొలినో, బెంజిన్ రింగేగా, ఒక CH3 కదా మారింది. బోత్ ఆర్ అరోమేటిక్ కాంపౌండ్ హ్యావింగ్ బెంజిన్ రింగ్, సిమిలర్ స్ట్రక్చర్ ఉండాలి. సెకండ్ కండిషన్, బోత్ హ్యావ్ సిమిలర్ మాలిక్యులర్ సైజెస్. మాలిక్యులర్ సైజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండాలి, నాట్ 100%, ఆల్మోస్ట్ సేమ్. దెన్ బోత్ హ్యావ్ ఐడెంటికల్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. అంటే బెంజిన్ మాలిక్యూల్ మధ్య అలాగే టొలిన్ మాలిక్యూల్స్ మధ్య రెండు కలిపినప్పుడు వాటి మధ్య అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఉండకూడదు. ముందు ఉండకూడదు, తర్వాత కలిపిన తర్వాత కూడా ఉండకూడదు. నో అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్. అప్పుడు ఐడియల్ సొల్యూషన్ ఇస్తాయి. ఈ 3 కండిషన్స్ ఫాలో అవుతాయి. సిమిలర్ స్ట్రక్చర్ ఉండాలి, సిమిలర్ మాలిక్యులర్ సైజ్ ఉండాలి, వాటి మాలిక్యూల్ మధ్య పెద్ద అట్రాక్షన్స్ రిపల్షన్స్ ఉండకూడదు. అప్పుడు ఆ రెండు కలిపినప్పుడు కూడా ఉండవు. సో నో ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, no attractions, no repulsions. Such solutions can able to form ideal solutions. ఓకేనా? సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బెంజిన్ ప్లస్ టొలిన్. సెకండ్ వన్ ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ బ్రోమైడ్ C2H5Br అండ్ ఇథైల్ క్లోరైడ్ C2H5Cl. వన్ మోర్ ఎగ్జాంపుల్, క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్. క్లోరోబెంజిన్ అండ్ బ్రోమోబెంజిన్. సో ఈ పెయిర్స్ ఐడియల్ సొల్యూషన్స్ ఇస్తాయి. ఓకేనా? ఇప్పుడు గ్రాఫ్ చూడు, గ్రాఫ్కి X డైరెక్షన్లో మనం మోల్ ఫ్రాక్షన్ తీసుకుందాం, Y డైరెక్షన్లో వేపర్ ప్రెజర్ను నోటీస్ చేద్దాం. ఓకేనా? బాగా చూడు, మనం ఏం చెప్పాము? పార్షియల్ వేపర్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అన్నాం. అవునా? అంటే ఒక కాంపోనెంట్ వేపర్ ప్రెజర్ అనేది దాని మోల్ ఫ్రాక్షన్కు డైరెక్ట్లీ రిలేటెడ్గా ఉంటుంది. అంటే మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వేపర్ ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. X1 మోల్ ఫ్రాక్షన్, X1 ఎంతనైనా ఫస్ట్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ 0, దాని వేపర్ ప్రెజర్ కూడా 0. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ X1 ఇంక్రీజ్ అవుతుంది, X1 ఇంక్రీజ్ అవుతూ ఉంది ఈ డైరెక్షన్లో. X1 ఇంక్రీజెస్ రీచెస్ టు మ్యాక్సిమం 1. ఓకేనా? సో X1 ఇంక్రీజ్ అవుతూ ఉంది, వేపర్ ప్రెజర్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఫస్ట్ కాంపోనెంట్ P1. సో X1 ఇంక్రీజెస్, P1 ఇంక్రీజెస్, X1 reaches to maximum 1, P1 reaches to maximum here. ఓకేనా? దెన్ X2 ఈ డైరెక్షన్లో తీసుకోవాలి.
ఎందుకంటే సొల్యూషన్లో ఉన్న అన్ని కాంపోనెంట్ల మోల్ ఫ్రాక్షన్ల సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 1కి ఈక్వల్. ఇది 1 అయిందంటే x2 మోల్ ఫ్రాక్షన్ ఎంత? 0. ఇక్కడ చూడు x2 1 అయితే x1 ఎంత? 0. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంటుంది, ఇది డిక్రీజ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో x1 ఇంక్రీజ్ అవుతుంటే x2 ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ తీసుకున్నా ఏ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసిన గ్రాఫ్లో రెండింటి మోల్ ఫ్రాక్షన్ల సమ్ 1కి ఈక్వల్ అవ్వాలి. అందుకు x1 ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయితే సెకండ్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుందని చూపిస్తాం. డన్. అలాగే సెకండ్ కాంపోనెంట్ ఇనిషియల్గా మోల్ ఫ్రాక్షన్ 0 అనుకుందాం, అప్పుడు వేపర్ ప్రెజర్ 0. సెకండ్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఈ డైరెక్షన్లో, వేపర్ ప్రెజర్ కూడా ఇదే డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. మోల్ ఫ్రాక్షన్ 1 వచ్చినప్పుడు P2. అర్థమైంది? ఇది 2 ఇండివిజువల్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్స్ అండ్ వేపర్ ప్రెజర్ రిలేషన్. సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఎలా ఉంటుందంటే మినిమం P1 మ్యాక్సిమం P2కి ఈక్వల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్. సో P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2కి ఈక్వల్. అర్థమవుతుందా? సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ ఐడియల్ సొల్యూషన్స్. ఓకేనా? మరి నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే, ఐడియల్ సొల్యూషన్స్ ఓకే, వాట్ ఈస్ మీన్ బై నాన్ ఐడియల్ సొల్యూషన్? నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ డు నాట్ ఒబే రౌల్స్ లా. ఓకేనా? ఐడియల్ ఓకే కదా. నాన్ ఐడియల్ సొల్యూషన్. నాన్ ఐడియల్ అంటే ఏంటి? ఇవి ఫాలో కాకూడదు అంతే, రౌల్స్ లా ఫాలో కాకూడదు. సో వీ కెన్ సింప్లీ సే సొల్యూషన్ which do not follow Raoult's law is called non-ideal solution. Okay, at all temperature and concentration. ఒక పర్టికులర్ టెంపరేచర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఫాలో అవుతూ టెంపరేచర్ కాన్సన్ట్రేషన్స్ మారుతూ ఉన్నప్పుడు రౌల్ట్స్ లా ఫాలో అవ్వకపోతే అలాంటి వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. వాటి పరిస్థితి ఏంటి? ఏం గమనించవచ్చు నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో? 2 లిక్విడ్స్ మిక్సప్ చేసినప్పుడు ఫామ్ అయిన సొల్యూషన్ డెల్టా హెచ్ మిక్చర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే హీట్ మే రిలీజ్ ఆర్ అబ్జార్బ్. హీట్ మే రిలీజ్ ఆర్ అబ్జార్బ్స్. హీట్ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ అవ్వచ్చు. డెల్టా వి మిక్చర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఏంటి? 20 ml ఒక కాంపోనెంట్ తీసుకున్నావు, ఒక లిక్విడ్ 10 ml ఇంకోటి తీసుకున్నావు, రెండు మిక్స్ చేసావు, సొల్యూషన్ వచ్చేసింది. 10 + 20 ఎంత? 30 ml రావాలి కదా. 29.8 ml 29.7 ml ఉంది, లేదా 30 ml రావాలి కదా. 30.2 ml 30.5 ml అలా ఉంది. వాల్యూమ్ రిజల్టెంట్ వాల్యూమ్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూమ్స్, ఆర్ ద రిజల్టెంట్ వాల్యూమ్ ఈజ్ స్మాలర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూమ్స్. దెన్ సచ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంట. ఎందుకు అలా బిహేవ్ చేస్తాయి? బికాస్ దెర్ విల్ బి ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కాంపోనెంట్స్. ఓకేనా? మాలిక్యూల్స్ ఆఫ్ ఏ అండ్ బి కాంపోనెంట్స్. ఫస్ట్ లిక్విడ్ మాలిక్యూల్కి సెకండ్ లిక్విడ్ మాలిక్యూల్స్ మిక్స్ చేశాక వాటి మధ్య అట్రాక్షన్స్ ఉండొచ్చు, రిపల్షన్స్ ఉండొచ్చు. అట్రాక్షన్స్ ఉంటే రిజల్టెంట్ వాల్యూమ్ తగ్గుతుంది, రిపల్షన్స్ ఉంటే రిజల్టెంట్ వాల్యూమ్ పెరుగుతుంది. ఓకేనా? సో వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. వీటిలో 2 టైప్స్ ఉన్నాయి. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ షోస్ పాజిటివ్ డీవియేషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ షోస్ నెగిటివ్ డీవియేషన్ అని. దే ఫార్మ్ అజియోట్రోపిక్ మిక్చర్స్ అంటాం. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. If you have a doubt, do leave a comment, feel freely. And you can follow my Instagram. Link is given in description. Thank you. That's it for today's video. Keep watching.